నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మాస ఫలితాలు. డిసెంబర్ నెల మార్గశిర మాసం, మృగశిర నక్షత్ర, సీతాదేవి అమ్మవారి దయతో మొదలెడదాం. 9వ ఇల్లు మరియు 10వ ఇల్లు ప్రత్యేకమైన రోల్ ప్లే చేస్తాయి. మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఇప్పుడు డిసెంబర్ నెల అనేది 2025 సంవత్సరానికి చివరి నెల. 2026లో కొత్త సంవత్సరం స్టార్ట్ అవబోతుంది. ఇది చివరి నాంది. మళ్ళీ జనవరి నుంచి కొత్త చిగురు వస్తుంది. మనిషి జీవితం ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ సంవత్సరం చివరి నెల మీకు ఎలా ఉండబోతుంది అనేది పాయింట్. సో ఇక్కడ మనకు కనిపించేది 9th and 10th house అని చెప్పాము. 9th and 10th house బేసిక్గా ఏం చెప్తాయి అంటే, యూ హ్యావ్ టు వర్క్ బట్ కండిషన్స్ అప్లై. అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావు. అందరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటారులే, దాంట్లో ఏముంది. కానీ అందరు అవుతారా? అవ్వలేరు. ఎందుకు అవ్వలేరు? అందరు దేనికోసం అవుతారు ఐఏఎస్ ఆఫీసర్? డబ్బులు సంపాదిద్దామని. ఒక కారు ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, ఒక 2 బాడీ గార్డులు గన్ను పట్టుకొని మన కోసం ఉంటారు. ఎవరిని చెప్తే వాడిని కాల్చేస్తారు. దీనికోసం ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటారు. కానీ దేశ సేవ చేద్దామని ఎవరికీ ఉండదు. ఎవరికైతే దేశ సేవ చేద్దామని ఉంటుందో వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్ ఈజీగా అవుతారు. వాళ్ళకే ఎగ్జామ్లో సరైన ప్రశ్నలు వస్తాయి. ఇంటర్వ్యూ ఈజీగా జరుగుతుంది, పెద్ద ర్యాంక్ వస్తుంది. 12th ఫెయిల్ అని ఒక సినిమా వచ్చింది, చాలామంది చూశారు. దాంట్లో వాడు 12th ఫెయిల్ అయినా 2 సార్లు చదువుతాడు, 12వ తరగతి, ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. చాలా ఫేమస్ సినిమా, చాలామంది చూసుంటారు 12th ఫెయిల్. సో వాడు దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి కారణం ఏంటంటే, వాడు ఊరు మార్చాలి అని కోరిక. వాడు ఊరిలో రోడ్లు ఉండవు, డ్రైనేజీలు ఉండవు, అసలు గవర్నమెంట్ స్కూళ్ళు సరిగ్గా ఉండవు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు సరిగ్గా ఉండవు, అసలు ఏ సౌలభ్యం ఉండదు, ఏమీ ఉండదు. మనిషికి ఇలా కింద పడి తలకాయ పగిలింది అనుకోండి, బస్సు పట్టుకొని 40 కిలోమీటర్లు పోవాలి హాస్పిటల్కి పోవాలంటే. ఒక మనిషి తలకాయ పగిలితే హాస్పిటల్కి వెళ్ళాలంటే 40 కిలోమీటర్లు, అది కూడా గంటకు ఒకటే బస్సు. అలాంటి ఊరిని మార్చాలంటే ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఐఏఎస్. మనం చూసాము అరవింద సమేత సినిమాలో ఇలాంటి ఎగ్జాంపులే ఇస్తాడు. గంటకు 10 బస్సులు వస్తే వైద్యం అనేది తొందరగా అందితే బిడ్డ సురక్షితంగా బయటపడతాడు. చిన్నపిల్లలు ఆడుతుంటారు, కింద పడతారు కదా. అలా ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా దేశ సేవ చేయాలని ఉండాలి. సో మనం 12th ఫెయిల్ సినిమాలో చూసినప్పుడు ఒక దేశ సేవ చేస్తాడు వాడు. సో సేవ చేసిన వాడికి ఐఏఎస్ సీట్. ఐఏఎస్ అనేవాడు పాలసీ ఇంప్లిమెంట్ చేయడంలో కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాడు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు పాలసీని డ్రాఫ్ట్ చేసిన తర్వాత పొలిటీషియన్ అనేవాడు సైన్ పెడతాడు, కానీ పాలసీ మొత్తం ఇంప్లిమెంట్ చేసేది, అదే డ్రాఫ్ట్ చేసేది ఒక ఐఏఎస్ ఆఫీసరే. ఇప్పుడు ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయాలి, సెక్రటరియట్లో ఎలా వర్క్ అవ్వాలి, మొత్తం ఒక గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ అవ్వాలి అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ హ్యాండిల్ చేస్తాడు. ఆ దేశ సేవ వాడు గనక ఒక చిన్న మిస్టేక్ చేస్తే మనకెంత ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం ఎలా అందాలి, తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, పింక్ రేషన్ కార్డు వాళ్ళకి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, ఎవరిని ఎన్ని రోజులు పెట్టుకోవాలి, ఎవరికి ఆపరేషన్ చేయాలి, ఎవరికి ఉట్టి మందులతో వైద్యం చేయాలి, ఇదంతా డాక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కలిపి చాలా జాగ్రత్తగా మన హైదరాబాద్లో అయితే గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ నడుపుతున్నారు. సో ఇదంతా చేయడానికి వాడి కారణం ఏంటి? వాడికి ఎప్పటి నుంచో దేశ సేవ చేయాలని ఉంది, పేదవాళ్ళని చూసుకోవాలని ఉంది, ఎంతో కొంత చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం వదిలేశారనుకోండి, బీహార్ లాగా నాశనం అయిపోద్ది మన రాష్ట్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. బీహార్లో మొత్తం నాశనమే, అందరు దొంగలు. అక్కడ మీరు ట్రైన్ ఎక్కి ఇలా బీహార్ స్టేషన్లో దిగారంటే అన్ని దోచుకుని వెళ్ళిపోతారు. మీవి ఏమి మిగలదు చేతిలో, చిప్ప తప్ప.
అయోధ్యకి వెళ్ళాలంటే భయపడుతున్నారు జనాలు, ట్రైన్లో మొత్తం దోచేసుకుంటున్నారు. ఇక్కడ పీక మీద గన్ను, ఇక్కడ కత్తి పెట్టి ఈ ఆడవాళ్ళ మెడలో ఉన్న తాళ్ళని లాగేసుకుంటున్నారు. అయోధ్యకి వెళ్ళాలంటే భయపడుతున్నారు జనాలు. ఎక్కడ ట్రైన్లో ఏం లాగేసుకుంటారు, ఎవడు చంపేస్తాడని. ఉత్తరప్రదేశ్, బీహార్ అలా ఉంది. ఉత్తరప్రదేశ్ అయినా డెవలప్ అయింది, అయోధ్యకైనా ధైర్యం చేసి వెళ్ళొచ్చు. బీహార్కి అయితే అస్సలు వెళ్ళలేమండి. ప్రతి ఇంటికి గన్ను పెట్టుకోవాలి. అక్కడ దేశ సేవ చేయాలని ఎవరికీ లేదు, చేయట్లేదు కూడా. అక్కడ చదువుకున్నవాడికి వాల్యూ లేదు, రౌడీలకే వాల్యూ. కానీ ఎంతో కొంత ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ కూడా మారుస్తున్నారు, అక్కడ కూడా హోప్ ఉంది. ఈ ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే నాశనం అయిపోయేది బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, కొంతమంది దేశ సేవ చేద్దాం అనుకున్న వాళ్ళు మారుస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఎంతో కొద్దిగా మారుస్తారు ఆంధ్రప్రదేశ్ని. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎంతో కొద్దిగా మారుస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొద్ది చేశారు, ఏవో కంపెనీలు వచ్చాయి, పవన్ కళ్యాణ్ వల్ల కొన్ని హాస్పిటల్స్ వచ్చాయి. ఒక దేశ సేవ చేద్దామని ఉంది కాబట్టి దేవుడు ట్రాక్లోకి తీసుకెళ్ళి వాళ్ళని పెద్ద పోస్టులో పెట్టాడు. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఈయనేమో చీఫ్ మినిస్టరు. లేకపోతే దేశ సేవ లేకపోతే ఎందుకు పెడతాడు? అలా సినిమా హీరోగానే ఉండిపోయేవారు. కానీ ఒక అడుగు వేసి అతను పాలిటిక్స్లోకి వచ్చారంటే దానికి కారణం దేశ సేవ. ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉంటే దేవుడు ఎక్కడికో తీసుకెళ్తాడు. ఇక్కడ లేకపోతే ఎవ్వడు ఏం చేయలేడండి. సో ఇక్కడ ఇప్పుడు మనము ఏ రాశి గురించి మాట్లాడుతున్నాం? మీనరాశి గురించి. మీనరాశి డిసెంబర్ రాశి ఫలితాల గురించి మాట్లాడుతున్నాం. సో మీనరాశి డిసెంబర్ రాశి ఫలితాలు, పైసిస్ ఏం చెప్తుందంటే, ఏదైనా చేసే ముందు ఇక్కడ ఆలోచించి చేయి. ఎస్పెషల్లీ వివాహ సంబంధాల్లో ఏమంటుందంటే, అమ్మాయి మంచిదా కాదా చూడు, ఆమె ఎంత ఆస్తి తీసుకొస్తుందా అని చూడమాకు. ఆస్తి చూసావా కంపల్సరీ డైవర్స్ అవుతుంది. హైదరాబాద్లో ఇప్పుడు అందరు చేస్తున్న తప్పు అదే. డబ్బున్న అమ్మాయిని చేసేసుకుందామని త్వరపడి చేసుకుంటారు, తర్వాత వర్ణనాతీతం. వాళ్ళ బాధ నేను వివరించలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను. డబ్బు ఉండొచ్చు, కానీ అమ్మాయి మంచిదా కాదా అని చూసుకోవండి. డబ్బున్న వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు. అమ్మాయి మంచిదా కాదా చూసుకోవండి. అందం ఉంది, డబ్బు ఉంటే సరిపోదు, లక్షణం కూడా ఉండాలి. ఇంటికి 10 మంది గెస్ట్లు వస్తే వాళ్ళకి భోజనం పెట్టాలి, కానీ వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు, వాడు ఎప్పుడు వెళ్ళిపోతాడు, మా ఇంటికి ఎందుకు వచ్చారు అని ఇలా అనుకునే వాళ్ళు అనవసరం, మనకు అవసరం లేదు. సో ఇప్పుడు మనం చెప్పేది మీనరాశి వాళ్ళకి ఏంటంటే, ఎస్పెషల్ వివాహంలో చాలా జాగ్రత్త వహించాలి. తర్వాత ఈ ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారండి. అమ్మాయి అందంగా ఉంటే చాలు, నాకు సరిపోతుంది, ప్రేమనే కదా అనుకుంటారు. రేపు మీరే ఇరుక్కుంటారు అనవసరంగా కేసు పెడితే. సో ఈ ప్రేమ వివరాలు, పెళ్లి వ్యవహారాలు ఇలా ఉంటాయి. తర్వాత ప్రేమ పెళ్లి అయిన తర్వాత మన ఆరోగ్యం, ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది గురించి ఆలోచిద్దాం. ఆరోగ్యం గురించి మాట్లాడితే ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ మీరు మారాలి అని మీకు ఉండాలి. తర్వాత ఆర్థికంగా ఎలా ఉంటుంది చూసుకుందాం. ఆర్థికంగా దీని గురించి మాట్లాడాలంటే కొంచెం జాగ్రత్తగా మీకు ఇష్టం ఉన్న పని చేయండి. ఈ నెల కాస్త ఆలోచించి పని చేయండి, తొందరపడి పని మొదలు పెట్టకండి. మీకు ఏ పని అయితే ఇష్టం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వ్లాగర్, యూట్యూబ్లో వ్లాగ్స్ అప్లోడ్ చేయాలి, మంచి మంచి వీడియోలు షూట్ చేయాలని ఉందనుకోండి, మీరు ఆ పని మొదలుపెట్టి మెల్లిగా చిన్నగా చేస్తూ వెళ్ళండి. ఇష్టం లేని పనులు ఉంటే చూడండి కొన్ని, నేను ఢిల్లీకి వెళ్ళిపోతా, లేకపోతే నేను ఎక్కడికో వెళ్ళి CA కోర్స్ చేసుకుంటా, ఆ CA కోర్సులో 5 సంవత్సరాలు పెడతాను, ఆ 5 సంవత్సరాలు అయిపోతుంది, CA కూడా అవ్వదు. దాని బదులు ఇవాళ వ్లాగ్స్ చేయడం మొదలెట్టారనుకోండి, 5 సంవత్సరాలకి ఎన్ని వీడియోలు అవుతాయి? సంవత్సరానికి 100 వీడియోలు వేసుకోండి, 5 సంవత్సరాలకి ఎన్ని వీడియోలు అవుతాయి? 500 వీడియోలు అవుతాయి. మీకు పేరు, ప్రఖ్యాతి, దాంతోపాటు సబ్స్క్రైబర్స్, డబ్బులు కూడా వస్తాయి. ఇష్టం ఉన్న పని, మీకు నిజంగా CA ఇష్టం ఉంటే అటువైపు వెళ్ళండి, కానీ ఇష్టం లేకపోతే మాత్రం 1% తేడా ఉన్నా వదిలేయండి. మీకు ఏ పని ఇష్టమో అదే చేయండి. పల్లీలు అమ్మాలనుందా పల్లీలమ్ము, పునుగులు అమ్మాలనుందా పునుగులమ్ము, లేకపోతే వ్లాగింగ్ చేస్తావా వ్లాగింగ్ చేయి, అంతేగాని ఇష్టం లేని పని చేయవద్దు. డిసెంబర్ నెలలో ఇష్టం లేని పని ఏది మొదలు పెట్టొద్దు, గ్యారంటీ ఫెయిల్ అవుతారు. ఇష్టమున్న పని మొదలుపెట్టండి, గ్యారంటీ సక్సెస్ అవుతారు, ఆర్థికంగా బాగుపడతారు. వివాహం గురించి మాట్లాడేసాం. ఆరోగ్యం గురించి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆరోగ్యం కొంచెం మోకాళ్ళ నొప్పులు, లేకపోతే మోకాళ్ళ దగ్గర తగిలే అవకాశం ఉంది.
జర జాగ్రత్త సుమ, మోకాల్ని కాపాడుకోండి. అంటే ఏం లేదు, నడిచేటప్పుడు ఏదో రాయి తగిలి పడిపోవడం అట్లా చిన్నవే. కొన్ని నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎక్కడ ఏ రాయి ఉంది, ఏ కుక్క ఉంది, ఏ పిల్లు ఉంది, కుక్కతో కింద తొక్కేయడం కాదు. కొంచెం మైండ్ యూజ్ చేసి జాగ్రత్తగా నడవండి. చీకట్లో ఫోన్ టార్చ్ లైట్ వెలిగించండి. జర జాగ్రత్త సుమ. తర్వాత రెమెడీ గురించి మాట్లాడతాం. రెమెడీ మీన రాశి మీరు ఏం చేసుకుంటారంటే, ఈ మాసం సీతాదేవి దయతో మనం ఈ మాసం గడుపుతున్నాం కాబట్టి అష్టలక్ష్మి దేవత ఆలయంకి వెళ్ళి ప్రతి శుక్రవారం అమ్మ నేను బాగుండాలి, అందరూ బాగుండాలని వేడుకొని బయట యాచకులకు చక్కెర పొంగలి పెట్టండి, చాలా బాగుంటుంది. కుదిరితే డబ్బులు కూడా ఇవ్వండి. సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను, ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షన్, అంటే ఈ క్షణం. ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్. మీకు ఫస్ట్ నేను చూపిస్తాను. ఇదే అండి ఈక్షన్. ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు. సోమవారం రోజు శివయ్య, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి, బుధవారం రోజు వినాయకుడు, గురువారం రోజు దత్తాత్రేయ, శుక్రవారం రోజు లక్ష్మీదేవి, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి, ఆదివారం రోజు రవిదేవత. దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు. అలానే తిథి, వారం, నక్షత్రం, అమృత ఘడియలు, యమగండం, రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు. ప్రతిరోజు మీకు దేవుడి పటం అనేది మారడం జరుగుతుంది. అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. తిథి, వారం, నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు. ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో. మీరు కనుక వెళ్ళి ఈక్షన్ EKSHAN అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ఇది కనిపిస్తుంది. ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇది చాలా సేల్స్ ఉంది. చాలామంది ఆంధ్ర, తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. దేవుడి పటం కన్నా మించింది ఏదీ లేదండి. అది కూడా డిజిటల్, మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు. సో ఎవరైతే ఈ జాతకాలు, హోమం, వాస్తు, స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇది ఒక మినీ పంచాంగం, ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.